శక్తి సామర్థ్యాలను బట్టి మీకు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయిన తండ్రి, మీ యొక్క మహోన్నతమైన సర్వశక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరైనా మరొక ఆదివారాన్ని మాకు అనుగ్రహించి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాలో ఉన్న పరిశుద్ధాత్ముని సహకారంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మా ప్రభు యొక్క శరీరములోనూ రక్తములోనూ పాలు పొందే అవకాశాన్ని మాకు కల్పించారు. అలా పాలు పొందిన మేము మా కర్తవ్యాన్ని మరవక కొందరికైనా రక్షణ సువార్తను ప్రకటించి వారికి మేలు చేసి మేము మేలులు పొందే అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. మా జీవితకాలం మీ చిత్తమైతే మాకు ఆయుష్కాలం ఉంటే వచ్చే వారంలో అనేకమైన మీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ సందర్భంలో మరి ఏలియా గారి ప్రయాణంలోని శ్రేష్టమైన సంగతులు మేము ఆలోచిస్తూ ఉండగా, తండ్రి ఆలోచనలకు తగ్గట్టుగా ఆయన ప్రయాణంలో ఆయన ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేశారో అందులో నుంచి ఆత్మీయమైన సంగతులు మేము నేర్చుకొని మా జీవితాలను ఆ విధానంలో ముందుకు నడిపించుకోగలిగే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయంతో మాకు అనుగ్రహించండి. ఆ సందర్భాలను పురస్కరించుకొని మేము కొన్ని మాటలు ఆలోచించబోచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని వింటున్న మీ పిల్లలకి బోధిస్తున్న నాకును ప్రసాదించమని కోరుకుంటూ, మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. పాత నిబంధనలో మనం రాజుల గ్రంథాన్ని పోయిన వారం గురువారం పూర్తి చేసుకున్నాం. అయితే ఆ రాజుల గ్రంథంలోని ఏలియా గారి ఎంట్రన్స్ 17వ అధ్యాయంలో ప్రారంభమైంది. అక్కడ నుంచి అనేకమైన మజిలీలు ఆయన దేవుని ఆ వాక్యానుసారంగా లేదా దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆయన ప్రయాణం చేయటం మనం చూసాం. దేవుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నాకు కుదరదు అనే మాట ఆయన నోట్లో నుంచి రాలేదు. అంటే స్టీరింగ్ ఎవరి చేతిలో పెట్టాడు ఏలియా గారు చెప్పండి? ఆయన జీవితకాలపు ప్రవర్తన, నడవడిక లేదా ప్రయాణం ఎవరి చేతిలో పెట్టాడు? దేవుని చేతిలో పెట్టాడు. అంటే దేవుని అధికారానికి ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళంటే పరిగెత్తాడు. ఏమండి, నడుచుకుంటా వెళ్ళమంటే నడుచుకుంటా వెళ్ళాడు. ఎక్కడ స్టే చేయమంటే అక్కడ ఆగిపోయాడు. అంటే దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రయాణం కొనసాగింది. మరి మన ప్రయాణం ఎలా ఉంది అని ఆలోచిస్తే మన ప్రయాణం కొంత మన చిత్తం, కొంత కాదు, ఎక్కువ మన చిత్తం, కొంత మాత్రమే దేవుని చిత్తంగా ఈరోజు కనపడుతుంది. కానీ అంతా దేవుని చిత్తంలో మనం ప్రయాణం చేయట్లేదని చెప్పక తప్పదు, ఒప్పుకోక తప్పదు. మనం పోయిన వారం ఏలియా గారు ఎక్కడి నుంచి ప్రయాణం అయ్యారని నేర్చుకున్నాం. 4 ప్రాంతాలు. ఎక్కడి నుంచి? గిలాదు నుంచి షోమ్రోను, షోమ్రోను నుంచి కెరీతు వాగు నుంచి సారేపత్తులోని విధవరాలింటికి. ఈ 4 సందర్భాల్లో ఎంత దూరం ప్రయాణం చేశాడో మనం లెక్కలు వేసాం. అలాగే ఏ ఏ కార్యక్రమాలు చేశాడో కూడా మనం ఆలోచించాం. ఈరోజు కెరీతు వాగు దగ్గర ఏం జరిగింది? కెరీతు వాగు దగ్గర పోషించబడ్డాడు కాకోలంతో. అక్కడ నుంచి సారేపత్తులోని విధవరాల దగ్గరకు వస్తే ఇద్దరికి పదును పెట్టాడు, సానా పెట్టాడు. అక్కడ పోషించబడ్డాడు. ఈయన పోషించబడ్డాడు, విధవరాలి కుటుంబాన్ని కూడా ఆయన పోషించాడు. అంటే దేవుని చిత్త ప్రకారంగా ప్రయాణాలు చేస్తే ఏ కరువులోనైనా మనం పోషించబడతాము అనేది మనకు కన్ఫర్మ్ అయింది కదా. దేవుని చిత్తాన్ని మన ప్రయాణాలు వ్యతిరేకంగా ఉంటాయి. దేవుని చిత్తం ఒకటైతే మన ప్రయాణం మన చిత్తానుసారంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే శుభంగా జరిగిద్ది, అక్కడికి వెళ్తే మేలు జరిగిద్ది అని మనం అనుకుంటాం. దేవుడు ఏమంటాడు? మేలు జరిగిద్దో జరగదో నీకు తెలియదు, నేను వెళ్ళమన్న చోటకి నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. కానీ 100% ఏలియా గారిలాగా మొత్తాన్ని ఫ్యామిలీ గురించి అయితే దేవుడు రాయించలేదు. ఆ ప్రాంతం రాయించాడు తప్ప ఆయనకి పెళ్ళయిందా, పెళ్ళి కాలేదా, పిల్లలు ఉన్నారా లేదా ఈ వివరాలు తెలియదు. కానీ మొత్తాన్ని తల్లిదండ్రులు ఉంటారు, బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరినీ విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న ప్రతి ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఆ సారేపత్తులో నుంచి నెక్స్ట్ కరువు అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు ఏలియా గారికి? ఒకసారి 18వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము
సారేపతులోని విధవరాలి ఇంటి దగ్గర నుంచి ఆయన కరువు అయిపోయింది. ఇంకా అయిపోతున్న సమయంలో, కరువు కాలం పూర్తయిపోయి వర్షాలు పడబోతున్న సమయంలో 18 అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు దేవుడు ఏలియా గారికి, అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా, ఆహాబుని దర్శించుమని సెలవీయగా ఆహాబును దర్శించుటగా ఏలియా వెళ్ళిపోయాడు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చెప్పేశాడు. ముందు 3 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? ఇదిగో నేను చెప్పే తేదీల్లో వర్షమైనా మంచైనా ఈ దేశంలో పడదని చెప్పాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ నుంచి కెరీతు వాగు, అక్కడ నుంచి సారేపతు విధవరాలు, ఇదంతా అయిపోయిన తర్వాత 3 ఏళ్ళు దాటింది. ఇప్పటికీ దాటిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు? మళ్ళీ ఆహాబు దగ్గరికి వెళ్ళి, నేను చెప్తున్నాను వర్షం పడుతుంది అని మళ్ళీ చెప్పంటున్నాడు. ఆల్రెడీ ఆ మాట ఎప్పుడైతే ఏలియా గారు చెప్పి వెళ్ళిపోయాడు, ఏలియా గారు ఎప్పుడు దొరుకుతారో ఏలియా గారిని చంపేద్దామన్న ఆలోచనతో ఆహాబు ఉన్నాడు. ఆ విషయం ఏలియా గారికి తెలియదు. ఆయన ఎదుర్కోవటానికి వెళుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? కెరీతు వాగు సారేపతులో నుంచి అలా వెళ్ళిపోతూ ఉండగానే దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. వెళ్ళిపోతూ ఉండగానే ఒక ఆయన కనిపించాడు. నీటి దారులు వెతకడానికి ఆహాబే ఆయన పంపించాడు. ఆయన్ని ఎదుర్కొన్నాడు. ఎవరు ఆయన పేరు? ఓబద్యా అనే ఒక ఆయన్ని ఆయన భక్తుడే. ఆయన ఒక పక్క, ఆహాబు ఒక పక్క. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా మన దేశంలోని వెతకడానికి బయలుదేరిన సమయంలో ఏలియా గారు ఆహాబుని ఎదుర్కోవటానికి వెళుతున్న సమయంలో ఈ ఓబద్యా గారు కనపడ్డాడు. కనపడితే, ఇదిగో నేను ఏలియాని, నేను పలానాయన్ని దర్శించాలి, ఆహాబుని, వెళ్ళి చెప్పు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పు అంటే, వద్దు బాబు, నువ్వు వెళ్ళి చెప్తేనే, నేను వెళ్ళి చెప్పేలోపు దేవుని ఆత్మ నిన్ను ఎక్కడో చోటకి తీసుకెళ్ళిపోతాడు, ఆయన వచ్చి చూస్తాడు, నువ్వు అక్కడ ఉండవు, నన్ను లేపేస్తాడు, కాబట్టి నేను వెళ్ళనంటే, కాదు నువ్వు వెళ్ళు, ఈసారి నేను ఖచ్చితంగా ఈరోజు ఆయన్ని దర్శిస్తాను అని చెప్పగానే నమ్మకంగా వెళ్ళిపోతాడు. వెళ్ళి ఆయన చెప్తాడు. ఆ చెప్పిన మాట ప్రకారంగా ఈయన వెళ్ళి కలుస్తాడు ఆహాబుని. ఆ విషయం మనకి 18వ అధ్యాయము 15వ వచనం లేదా 14వ వచనం నుండి, అప్పుడు ఆహాబు, నన్ను చంపునట్లుగా నా ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞయించుచున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదని చెప్పుచున్నాను. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానము తెలియచేయగా, ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరాను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలుని శ్రమపెట్టేవాడు నువ్వేనా అంటున్నాడు. ఇశ్రాయేలుని ఇబ్బందులు పెడుతున్నావు, నీ వల్లనే కదా దేశంలో కరువు వచ్చింది అని ఎవరంటున్నారు? ఆహాబు ఏలియా గారిని అంటున్నాడు. వాస్తవంగా కరువు వచ్చింది ఎవరి వలన? ఆహాబు వలన. దేవుడిని విడిచిపెట్టి అన్ని దేవతలను ఆరాధించడం వల్ల దేవుడు కరువు తెచ్చాడు. ఈయనేమంటున్నాడు? నేరమంతా ఏలియా గారి మీద నడుతున్నాడు. ఏలియా గారేమో కాదు నీ వల్లనే అని క్లారిటీగా చెప్తున్నాడు 18లో. అతడు, నేను కాదు యెహోవా ఆజ్ఞలను గై కొనక బయలుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ, యెజబెలు పోషించున్న బయలుదేవతలను అందరినీ, కర్మెలు బయలుదేవత ప్రవక్తలను 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. మ్యాటర్ ఇంకేమొద్దు, డిస్కషన్ వద్దు. శ్రమ పెట్టేవాడు నువ్వా నేనా తేల్చుకోవాలంటే ఏం చేయొద్దు. నీ దగ్గర 850 మంది ప్రవక్తలు ఉన్నారు. బయలుదేవతల ప్రవక్తలు 450 మంది, అషేరాదేవి ప్రవక్తలు, వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? కర్మెలు పర్వతానికి తీసుకురమ్మన్నాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికి ఏలియా గారిది? ఇక్కడ నుంచి షోమ్రోనికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? సారేపతు నుంచి షోమ్రోనికి వెళ్ళాడు. అక్కడ ఆహాబుని కలుసుకున్నాడు. విషయం చెప్పాడు, ఈ దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు అని. కాకపోతే ఈ లోపు డిస్కషన్ ఏం జరిగింది? ఇశ్రాయేలుని చంపెట్టువాడు నువ్వని ఆయన నేరారోపణ చేయటం కాదు, నువ్వు నీ తండ్రి ఇంటి వారే అని ఏలియా గారు చెప్పటం. ఈ డిస్కషన్ ఇంకొద్దు, నీ ప్రవక్తలు ఉన్నారు కదా 850 మంది, వాళ్ళందరినీ తీసుకొని ఎక్కడికి రమ్మన్నాడు? కర్మెలు పర్వతానికి రమ్మన్నాడు. అంటే మనం సారేపతు నుంచి లెక్కేసుకుంటే కర్మెలు పర్వతానికి సుమారుగా 130 కిలోమీటర్ల ప్రయాణం.
అంటే ఈలోపు ఆ షోమ్రోన్కి వెళ్ళాడు, షోమ్రోన్ నుండి కర్మెలు పర్వతానికి వెళ్ళాడు. 130 కిలోమీటర్ల ప్రయాణం మళ్ళీ ఏలియా గారు సాగించాడు. కర్మెలు అనగానే సారవంతమైన ఫలభరితమైన స్థలం. కర్మెలు అంటే సారవంతమైన ఫలభరితమైన స్థలం. కర్మెల్లో ఏం జరిగింది అని అంటే 450 మంది ప్రవక్తలు వచ్చి ఒక ఎద్దుని తునకలుగా చేసి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద ఎద్దుని ఆ మొక్కలన్నీ పేర్చి, వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశారు? వాళ్ళ బయలుదేవతలకి ప్రార్థన చేశారు, భజనలు చేశారు, ఒళ్ళు చీరుకున్నారు, పిచ్చి పిచ్చి మాటలన్నీ పలికారు, గాయాలు చేసుకున్నారు, పెద్ద పెద్దగా కేకలు వేశారు, ఏదేదో చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని విధాలా చేసిన వాళ్ళ మొర ఆలకించిన ఒక దేవుడు దేవత లేకుండా పోయి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? కర్మెలు పర్వతం దగ్గర జరుగుతుంది. కర్మెలు పర్వతం దగ్గర జరుగుతుంది. అంటే సారేపత్తులో నుంచి షోమ్రోన్కి వెళ్ళి, షోమ్రోన్ నుంచి కర్మెలు పర్వతానికి వచ్చిన ఏలియా గారు అక్కడ ఒక అద్భుత కార్యం చేశాడు. దేవుడు ఆ రోజుల్లో ఆయనకు శక్తి ఇచ్చాడు కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు బలిపీఠం కట్టి, బలిపీఠం దగ్గర ఎన్ని భజనలు చేసినా ఎవరూ ఆలకించలేదు. ఎందుకంటే అవన్నీ విగ్రహాలు కాబట్టి, వాళ్ళు ఊహించుకున్న దేవుళ్ళు కాబట్టి సమాధానం తిరిగి రాలేదు. అప్పుడు ఏలియా గారు ఏం చేశారు? ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూస్తే ఏలియా గారు ఏం చేశారు అని అంటే 30వ వచనం నుండి 18వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 30వ వచనం నుండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని చెప్పి జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు కింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అంటే ఆల్రెడీ అంతకుముందు పడగొట్టబడి ఉంది. ఎందుకంటే దేవుడికి యెహోవాకి బలులు అర్పించట్లా. ఎన్ని తరాల నుంచి, ఎంతమంది రాజుల దగ్గర నుంచి? సుమారు 7 రాజుల దగ్గర నుంచి నిజమైన దేవుడికి బలులు అర్పించట్లా, ధూపం వేయట్లా. ఆ బలిపీఠం ఏమైంది? పడగొట్టబడింది. అంటే పడగొట్టబడిన బలిపీఠాన్ని తిరిగి నిలబెట్టిన ఘనత ఎవరికి దక్కిందంటే ఏలియా గారికి దక్కింది. ఈరోజు మన సమాజంలో కూడా మన పూర్వీకులు, మన బంధువులు కానీ స్నేహితులు కానీ, మనకంటే ముందున్న వాళ్ళు ఎంతోమంది దేవుణ్ణి విసర్జించి వేరే వేరే దేవతల్ని, దేవుళ్ళని పూజిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నిజమైన దేవుడికి అర్పించాల్సిన ఏం చేస్తున్నారు? అన్య దేవతలకు అర్పించే కార్యక్రమంలో ఉన్నారు. అలాంటి వారి దగ్గరకు మనం వెళ్ళి, అదే కర్మెలు అనుకోండి, వాళ్ళని ఫలభరితమైన స్థితిలోనికి వాళ్ళని తీసుకురావాలి. కర్మెలు అనగానే సారవంతమైన ఫలభరితమైన స్థలం అన్నారు. ఆ స్థలంలో ఏం జరిగిందంటే పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. ఎవరు? ఏలియా గారు. కట్టి అక్కడ దేవునికి బలి అర్పించాడు. వాళ్ళలాగే ఈయన కూడా ఎద్దుల్ని మొలకలు చేసి దాని మీద పేర్చి, కట్టెలు పేర్చి, కట్టెల మీద ఎద్దుని పేర్చి, ఆ మొక్కలు పేర్చి నీళ్లు పోయమన్నాడు. చుట్టూ ఏం చేశాడంట? ఆ మాట చదవండి, 31. యెహోవా బాగు చేసి, యెహోవా ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున. యెహోవా ఎవరికి ప్రత్యక్షమై చెప్పాడు ఈ మాట? యాకోబు గారికి చెప్పాడు. ఇప్పుడు ప్రత్యక్షం అవ్వాల ఏలియా గారికి. అక్కడ చదువుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించాలి. యాకోబు గారికి దేవుడు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగును, యాకోబు అనే పేరు ఏమైంది? ఇశ్రాయేలుగునని చెప్పిన వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున. ఎంతమంది పిల్లలు? 12 మంది. ఆ 12 మంది సంతానపు లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఏలియా గారు ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి, ఇది బలిపీఠం చుట్టూ 2 మానికల గింజలు పట్టేంత కందకము తవ్వించి, ఆ కందకములో ఆ కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, జనులు చూచుతుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయిడని చెప్పాను. అంటే యెహోవాకి బలులర్పించే కాలం పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు కొత్తగా ఈయన ఏం చేస్తున్నాడు? 12 రాళ్లను పేర్చి ఒక బలిపీఠాన్ని కట్టాడు. అంటే కొత్తగా ఇప్పుడు దేవునికి ఏం చేస్తున్నాడు అంటే బలులు అర్పిస్తున్నాడు. 7 రాజుల పాలనలో ఆగిపోయిన బలి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని
స్థితి స్థాపన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఎంతోమంది మన నిజమైన దేవుడిని విడిచిపెట్టి వెనకడుగు వేసి ఇతర దేవుళ్ళని పూజించే మన బంధువులు రక్త సంబంధులందరినీ అక్కడ సమకూర్చి ఏం చేయాలి మనం చెప్పండి? దాన్ని ఫలవంతమైన సారమైన ప్రాంతంగా వాళ్ళని చేయాలి, వాళ్ళందరినీ బలపరచాలి, వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకునేటట్టుగా ఒక అద్భుత కార్యం చేయాలి, అక్కడ బలు అర్పించాలి, వీళ్ళందరినీ దేవునికి బలి ఇవ్వాలి. అక్కడ బలి ఇవ్వటం అంటే సాతాను కింద ఉన్నవారిని మార్చి దేవునిలోనికి తీసుకురావటమే మనం ఇచ్చే బలి. అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం చుట్టూ కందకం దవ్వి గింజలు పోసి దాని నిండా నీళ్లు పోసి ఏం చేశాడు ఇంకా కట్టెలు క్రమంగా పేర్చి ఎద్దులు తొనకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుతుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి, ఏమంటే కరువు కాలం అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, అప్పటికి నీళ్లు దొరక్క రాజుగారే స్వయంగా బయలుదేరి నీళ్లు వెతుక్కుంటున్న కాలంలో 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనపలి పశు మాంసమును మీదను కట్టెల మీదను పోయమని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా ఆ 2వ మారును అలాగే చేసిరి. 3వ మారును చేయడనగా 3వ మారును అంటే కట్టెలు వేర్చటం, మళ్ళీ నీళ్ళు పోయటం, మళ్ళీ నీళ్ళు పోయటం, మళ్ళీ నీళ్ళు పోయటం, 3 సార్లు నీళ్ళు పోసారంట. దేని మీద? ఆ పశు మాంసం మీద, కట్టెల మీద, చుట్టూ కందకంలో ఉన్న గింజలన్నీ నిండిపోయేటట్టుగా పోస్తే అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీలు దేవా, అంటే యాకోబు నామం ఏమైంది? ఇశ్రాయేల్ అయిద్దని చెప్పాడు కదా. ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేతనే చేసి తిననియు ఈ దినమున కనపరచుము. అంటే అప్పటి వరకు యెజెబెలు చేస్తున్న అరాచకాలకు అంతుపంతు లేదు. బయలు ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీల్లో యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉంటే ఏం చేయిస్తుందామే? చంపేస్తుంది, నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటే కూడా దేవుడు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, వాళ్ళని కాపాడలేదు. దేవుని కోసం బ్రతుకుతున్న ప్రవక్తల్ని దేవుడు ఏం చేయలేదు? కాపాడలేదు. కాబట్టి ఇక్కడ యెజెబెలు బలం పెరిగిపోయింది. ఎందుకు? నేను దేవుని ప్రవక్తలను చంపుతున్నా మీ దేవుడు చేతగాని వాడు లేడు, ఆయన చచ్చిపోయాడు, అందుకే ఏమీ చేయలేకపోతున్నాడని ఆ బయలు ప్రవక్తల ద్వారా దేవుని ప్రవక్తలను చంపిస్తుంటే ఇశ్రాయేలీలందరూ నిజమే కావాలి, మన దేవుడి పవరు అయిపోయిందో చచ్చిపోయాడని వదిలేసి విగ్రహారాధనలోకి మారిపోయిన ఆ స్థితిలో దేవుని యొక్క పేరు ప్రతిష్టలను తిరిగి పునరుద్ధరించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. దేవుడిని అడుగుతున్నాడు ప్రార్థనలు ఏమని? ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేతనే నేను చేసి తిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగ చేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. వేటిని దహించిందంట? ఆకాశం నుంచి అగ్ని దిగి కట్టెను, రాళ్లను కూడానా? ఏమంటే రాళ్ళు కూడా కాలిపోతాయా? బలిపీఠం దేంతో కట్టాడు? 12 రాళ్లతో కట్టాడు. రాళ్ళు, కట్టెలు, బుగ్గి అంటే బూడిదైపోయింది, రాళ్ళు కూడా కాలి బూడిదైందంటే ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని? ఆకాశం నుంచి వచ్చింది. అంటే దేవుడి యొక్క శక్తిని అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు అన్యులందరి మధ్య దేవుడు ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. ఆ దెబ్బతో కర్మెలు పర్వతం దగ్గర ఉన్న ఇశ్రాయేలీలందరికీ దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు ఒక ప్రవక్త వచ్చి ఒక ఆశ్చర్యకార్యం చేయలేదు. 7 రాజులు పరిపాలిస్తున్న కాలంలో సరి అయిన ప్రవక్త ఒకళ్ళు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఆహాబు గారి కాలంలో ఈయన ఏలియా గారు వచ్చి బలిపీఠం కట్టి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన మొరవిని ఈయనే నేను పంపించిన ప్రవక్త అని వాళ్ళకు రుజువు, ప్లస్ నేను ఉన్నవాడును, నేను సజీవుడినై ఉన్న దేవుడిని, చచ్చిపోయిన దేవుడిని కాదు అని రుజువు చేయటానికి దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తే చుట్టూ ఉన్న జనం ఏం చేశారంట?
ప్రార్థన చేశాడు, ఈ వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అని ఈ జనులకు తెలియనట్టుగా నా ప్రార్థన అంగీకరించుము. అప్పుడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవాగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను, అంటే 4 తొట్టెల నిండా నింపిన నీళ్లు మూడు సార్లు పోస్తే నీళ్ళన్నీ కూడా ఏమైనాయి? ఆవిరైనాయి. ఏమంటే అన్ని నీళ్ళు ఒక్కసారిగా అలా అగ్ని దిగి రాగానే ఆవిరవటం అంటే ఎంత వేడి కావాలి చెప్పండి. మనం పొయ్యి మీద నీళ్లు పెడితే ఎంతసేపు కాస్తే ఆవిరైపోయి మొత్తం కనపడకుండా పోతాయి? చాలా గంటలు కాస్తే కానీ అవి ఆవిరయ్యి నీళ్లు కనపడకుండా పోతాయి. కానీ ఒక నిమిషంలో ఆకాశం నుంచి అగ్ని దిగి నీళ్లు మొత్తం ఆరిపోయినాయి అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి. అంటే దేవుని అగ్ని అంత గొప్పది అని ఆశ్చర్యం. మామూలు అగ్నికి దేవుని దించిన అగ్నికి చాలా తేడా ఉంది. ఆ తేడా వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. అంతటా జనులందరూ దానిని చూచి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. కర్మెలు పర్వతం దగ్గర ఏం జరిగింది? దేవుడు ఉన్నాడని, ఆయన చనిపోలేదని, ఆయన సజీవుడని, ఆయన సర్వశక్తిమంతుడని ఒక ప్రవక్త, ఒకే ఒక్కడు, ఇంకా తోడు ఎవరు లేరు, ఆయనకి పరిచారకులు ఎవరు లేరు, శిష్యులు లేరు, అలాంటి ఒకే ఒక ప్రవక్త ఎక్కడి నుంచి బయలుదేరాడు చెప్పండి? ఎక్కడి నుంచి? సారేపత్తు నుంచి ఇక్కడికి వచ్చాడు. ఓకే, సొంత ప్రాంతం ఏది? గిలాదు నుంచి బయలుదేరి ఎన్ని మజిలీలు చేసి ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా, దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం? లెక్కలేసాం. 3 సంవత్సరాలు కాదు, మొదటి యెరోబాము దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పరిపాలించిన కాలాన్ని లెక్క చేసాం. లెక్కలు కడితే ఎన్ని సంవత్సరాలు అయింది సుమారు? గుర్తులేదు, మర్చిపోయారు. గురువారం చెప్పింది మళ్ళీ ఆదివారానికే, అంటే 3 రోజులకే మిస్ అయిపోయింది. మరి అన్ని వందల సంవత్సరాలు, వందలు అవ్వలేదులేండి, సుమారుగా ఒక 100 సంవత్సరాల లోపు ఈ 7 రాజులు పరిపాలిస్తే వీళ్ళ కాలంలో దేవుడు శక్తి సామర్థ్యాలను మర్చిపోయారు, అన్ని దేవతల్ని ఆరాధించడం ప్రారంభించారు. కారణం ఇదిగో ఈ భయంకరమైన ఆహాబు రాజు. అలాంటి స్థితిలో ఇశ్రాయేలీయులందరూ మళ్ళీ సాగిలపడి దేవునికి ఆయనే దేవుడని రుజువుపరిచాడు. ఇప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి వదిలేసిన వారు ఎవరైనా ఉంటే, మన ఇంట్లో దేవుణ్ణి పట్టించుకొని ఎవరైనా ఉంటే వాళ్ళని ఏం చేయాలి? మనం కరువేలు పర్వతానికి తీసుకెళ్ళి చెప్పండి, ఏం చేయాలి? దేవుడికి సాగిలపడేటట్టు చేయాలి. మరి దేవుడికి సాగిలపడేటట్టు చేయాలంటే మన దగ్గర ఏ శక్తి కావాలి? ఏలియా గారి లాంటి శక్తి ఏమన్నా ఉన్నాయా మనకి? చెప్పండి, ఎన్ని వరాలు ఉన్నాయి మనకి? ఆత్మ సంబంధమైన 9 వరాలు కలిగిన దైవజనుడని పాంప్లెట్లు వేయించుకుంటారు. మనకి ఏ వరం అని ఒక వరం ఉందా? ఉంటే కదా, అద్భుత కార్యవిధానం చేస్తే కదా నమ్ముతారు. మనం ఏం స్వార్థ ప్రకటించాల్సిన అవసరం లేదు. వీధిలోకి వెళ్ళి ఒక అద్భుత కార్యం చేసామనుకో ఏం చేస్తారు? ఎవరైనా సరే ఖచ్చితంగా సాగిలపడతారా లేదా? ఈయనే నిజమైన దేవుడు. ఇప్పుడు నేను నిజంగా దేవుని ప్రవక్తనైతే, దేవుని దైవజనుడినైతే, ఇప్పుడు ఆకాశం నుంచి దిగించి ఈ రోడ్డు గుంటబడును గాక అన్నాను అనుకో, రోడ్డు మీదకి వెళ్ళి, ఈ పని ఇంకెవరైనా మీలో ఎవరైనా దేవుడిని ఆరాధించేవాళ్ళు, అన్ని దేవతలను ఆరాధించేవాళ్ళు ఎవరైనా చేయగలరని ఛాలెంజ్ చేశాను అనుకో, వాళ్ళ వలన కాదు. ప్రొక్లైనర్ తెచ్చి గుంట పెడతారు, లేకపోతే బాంబు వేసి గుంట పెడతారే తప్ప ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి గుంట పడేటట్టు చేయమంటే ఎవరైనా చేస్తారా? చేయరు. అదే ఇప్పుడు మనం చేస్తే చెప్పండి, నమ్ముతారా నమ్మరా? చెప్పాలి, నమ్ముతారా నమ్మరా? డాక్టర్లు సైతం ఈయన చనిపోతాడు ఇక తీసుకెళ్ళిపోండి, రోజులే గంటలే అన్న అలాంటి వ్యక్తిని వెళ్ళి బతికిచ్చాడు అనుకోండి, ఏమవుతారు? ఆ ఇంటి వాళ్ళందరూ, వాళ్ళ బంధువులందరూ నమ్ముతారా నమ్మరా? ఇవన్నీ ఎందుకండి? గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే ఏదో ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కే వెళ్ళిపోయి డాక్టర్లు ఎంతో కష్టపడి ఇంకా మా వల్ల కాదు అన్న పేషెంట్లందరినీ ఒక చోటకు తీసుకురండి, మేము బతికిస్తామని ఛాలెంజ్ చేసి బతికిచ్చామనుకోండి, న్యూస్లో ఎలా వెళ్ళిపోద్ది? ఇదంతా విపరీతంగా వెళ్ళిపోద్ది. మరి అందరూ ఆ వార్త విన్న వాళ్ళందరూ మారుతారా? కానీ ఆ శక్తులు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? లేవు. మరి ఎక్కడికి తీసుకెళ్ళాలి అతన్ని? ఫలభరితమైన సారవంతమైన స్థలానికి తీసుకెళ్ళి. ఏది సారవంతమైన? సంఘమే సారవంతమైన స్థలం. వాళ్ళందరినీ ఆ సంఘానికి తీసుకొచ్చామనుకోండి, సంఘంలో ఏ విషయాలు అర్థమవుతాయి మనకి? యెహోవాయే దేవుడు. ఎందుకు ఆయనే దేవుడు? ఆయన్ని ఎందుకు నమ్ముకోవాలి? ఈ వేరే వాళ్ళని నమ్ముకుంటే నీకు నష్టం ఏంటి, లాభం ఏంటి? ఈ వివరాలన్నీ ఎక్కడ తెలుస్తాయి?
ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో సాగిలపడాలంటే ఎక్కడికి తీసుకురావాలి? కర్మెలు ప్రాంతానికి, సారవంతమైన ఫలభరితమైన స్థలానికి తీసుకొస్తే అక్కడ అందరూ ఖచ్చితంగా మారుతారు. ఇక్కడికి తీసుకొచ్చినా మారలేదంటే ఇంకది మన చేతిలో లేదు. అంటే వాక్యం అర్థమయ్యేటట్టు వాళ్ళకి దేవుడు నిజమైన దేవుడు ఎవరు, అసలు ఆయన్నే ఎందుకు నమ్ముకోవాలి అనే విషయాలు అర్థం కావాలంటే ఎక్కడికి రావాలి? మనం బయటికి వెళ్ళి 2 మాటలు చెప్తే అర్థం కావు. సంఘానికి తీసుకొస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం వాళ్ళకి అర్థమయ్యి ఖచ్చితంగా అందరూ దేవునికి సాగిలపడే స్థితిలోనికి తీసుకురావచ్చు. కాబట్టి మనం అందరం ఏలియాలు అనుకుంటే మనం ఏం చేయాలి? కరువు ప్రాంతం ఉన్న సారేపత్తు ప్రాంతం నుంచి మనం ఏం చేయాలి? సంఘానికి అంటే కర్మెలు ప్రాంతానికి తీసుకురావాలి. కర్మెలు అంటే సారవంతమైన ఫలభరితమైన స్థలం. ఆ ప్రాంతానికి వెళితే చాలు దేవునికి మహిమొచ్చే విధంగా ఆయన ప్రవక్త, ఈయనే నిజమైన దేవుడు పంపించిన ప్రవక్త అని రుజువు చేశాడు. ప్లస్ నిజంగా ఆయనే దేవుడు. ఇదిగో ఇన్ని వందల మంది ఇంత ఉదయం నుంచి సాయంత్రం వరకు తలకొట్టుకున్న, ఒళ్ళు చీరుకున్న, రక్తం కారినంతగా వాళ్ళు గాయపరుచుకున్న వాళ్ళల్లో వాళ్ళు మొరపెట్టిన దేవుళ్ళలో ఒక్క దేవుడు కూడా సమాధానం ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు లేరు. ఉన్న ఏకైక దేవుడు, సజీవుడైన దేవుడు ఎవరయ్యానంటే, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానని ఏలియా గారు ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ సజీవుడైన దేవుడు ఉన్నాడు అని అక్కడ రుజువు చేయటం వల్ల అందరూ అక్కడ సాగిలపడే పరిస్థితులకు వచ్చారు. అంటే దేవునికి లోబరిచే స్థితిలోనికి మనమందరం ఏలియా గారిలాగా మారిపోయి, ఎక్కడో సారేపత్తు ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తి వచ్చి కర్మెలు ప్రాంతానికి వచ్చి అక్కడ బలులు అర్పించాడు. ఇప్పుడు 400 మంది పరిస్థితి ఏంటి? ఎక్కడికి తీసుకెళ్ళాడు? తర్వాత కర్మెలు నుంచి ఆయన ప్రయాణం ఎక్కడికి సాగింది అంటే కీషోను వాగు దగ్గరికి సాగింది. 40వ వచనం, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు ఏలియా, ఒక్కనినైనా ఈ బయలుదేవతల ప్రవక్తలను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని, బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. కర్మెలు నుంచి కీషోను వాగుకి ఒక 10 కిలోమీటర్లు, 8 నుంచి 10 కిలోమీటర్లు. ఇక్కడ అందరూ దేవునికి సాగిలపడేటట్టు చేశాడు కర్మెల దగ్గర. అక్కడ నుంచి బయలు ప్రవక్తలందరినీ తీసుకెళ్ళి అక్కడ కీషోను వాగు దగ్గర బలివాడు. ఇప్పుడు మనం కూడా అంతే చేయాలా? నమ్మనోళ్ళని, బయలు ప్రవక్తలని ఎవరైనా ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఎక్కడికి తీసుకెళ్ళాలి? కీషోను వాగు దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఏం చేయాలి? చంపేయాలా? మనం కూడా మన హత్యలు చేయాలా? ఆ రోజుల్లో హత్యలు చేస్తే రాజు సైతం ఏం చేయలేకుండా సైలెంట్గా ఊరుకున్నాడు. కానీ రాజువారి ఊరుకోలేదు. కీషోను వాగి దగ్గర జరిగింది ఏంది? వధ. ఎంతమందిని? 400 కదా. బయలుదేవతల ప్రవక్తలను పట్టుకొనడని ఒక్కరినైనాను తప్పించుకొని పోనకుండా 450 మందిని అక్కడ వధించాడు. మనం కూడా ఏం చేయాలి? కీషోను వాగి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పండి ఏం చేయాలి? దాన్ని వధలోయ అని కూడా అంటారు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము, అది ఒక నాశనకరమైన లోయ లేదా మనుషుల్ని చంపి తీసుకెళ్లే లోయ, వాగు అని కూడా అంటారు. 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 20-21 వచనాలు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను. ఈ దెబోరాను ఈయన ఆ జనాన్ని గెలిచినప్పుడు వాళ్ళు రచించిన కీర్తన, వాళ్ళు పాడిన ఆ కీర్తన ఎవరు? బారాకు, దెబోరా గారు. సిసెరాను చంపిన సందర్భంలో వాళ్ళు పాడుతున్న పాట. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము స్టార్స్ ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి యుద్ధము చేశాను. నక్షత్రములు తమ మార్గముల్లో నుండి సిసెరాతో యుద్ధము చేశాను. కీషోను వాగు వెంబడి, పురాతనమైన వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. న్యాయాధిపతుల కాలంలో ఒక దెబోరాని ప్రవక్తిని, అలాగే ఆయన పేరేంటి? బారాకు వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తే
శత్రువులు ఎక్కడ కొట్టుకుపోయారంట? కీషోను వాగు దగ్గర వాళ్ళంతా కొట్టుకొని పోయారు. కీషోను వాగు వారిని కీషోను వాగు వెంబడి, పురాతన వాగైన కీషోను వాగు వెంబడి వారు కొట్టుకొని పోయిరి. అంటే కీషోను వాగు నాశనానికి తీసుకెళ్ళి అబద్ధికులందరినీ తీసుకెళ్ళి ఒక నాశనకరమైన వాగు, లేదా ఇప్పుడు మనం నరకంతో పోల్చుకోవచ్చు. నాశనానికి వెళ్ళేది ఏంటి? తీసుకెళ్ళేది నరకం. కాబట్టి నరకంతో పోల్చుకోవచ్చు. కీర్తన గ్రంథం 83వ అధ్యాయము, కీర్తన గ్రంథం 83వ అధ్యాయము 9-10 వచనాలు. కీర్తన 83 9-10. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సిసెరాకును యాబీనుకును చేసినట్లు వారికిని చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. అంటే నాశనానికి వెళ్ళిపోయారు. అదే సందర్భం. ఎక్కడ సిసెరాకు ఎక్కడ చేశాడంట? కీషోన్లో ఏటి యొద్ద నీవు సిసెరాకు యాబీనుకు చేసినట్లు వారికి చేయము. వారు ఎందోరులో నశించారు, భూమికి పెంట అయిపోయారు. అంటే నాశనానికి వెళ్ళిపోయారు అని అర్థం. ఇప్పుడు ఇలా నాశనానికి వెళ్ళిపోయే వారిని మనం ఏం చేయాలి? ఏలియా గారు ఏం చేశారు? అక్కడ వధించారు. మనం ఏం చేయాలి? మనం కూడా వధించాలి. ఎలా? ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని వధించాలి. ఆ వ్యక్తుల్ని చంపకూడదు. ఇప్పుడు ఎవరిని చంపకూడదు? వ్యక్తుల్ని చంపకూడదు. వ్యక్తిలో ఉన్న ఆ దుష్టుడు ఉంటారు చూసారా, వాడిని చంపించారు. యోధాపత్రిక 22-23 వచనాలు. యోధాపత్రిక 22-23 వచనాలు. సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్లు. అంటే కనికరము చూపండి ఎవరి మీద? సందేహాలు ఉన్న వారి మీద. నిజంగా దేవుడు ఎవరో, ఎందుకు నమ్మాలో, ఎందుకు దేవుడిని నమ్ముకోవాలో, నమ్మితే ఏం చేయాలో, ఎలా బ్రతకాలో ఏమి తెలియదండి. సందేహాలు బోల్డ్ ఉన్నాయి దేవుడి గురించి. అసలు బైబిల్ పట్టుకున్న వారిలోనే బోల్డ్ సందేహాలు ఉన్నాయి. ఏ వాక్యం దేని గురించి చెప్తుందో ఏం అర్థం కాని వారు, ఏదో నామకార్థంగా చర్చికి వెళ్ళి వస్తున్నవారు బోల్డ్ మంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో. అలాంటి వారికి చాలా సందేహాలు ఉంటాయి, కానీ ఎవరిని అడగలేరు. ఆ పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారినే క్వశ్చన్ చేస్తావా నువ్వు అని, నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు అంటే సైలెంట్ అయిపోతారు కదా. మీరు మీ శరీర సంబంధమైన అవసరాలు ఉంటే మాకు ప్రార్థనకి మాకు రిక్వెస్ట్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం, మీకు స్వస్థత వచ్చిందని చెప్తారు తప్ప బైబిల్లో మీ సందేహాలు ఏమైనా ఉంటే మమ్మల్ని అడగండి అని ఏ చర్చిలో అని ఏ పాస్టర్ అయినా చెప్పడం విన్నారా? చెప్పండి, విన్నారా? వినరు. వాళ్ళకు బోల్డ్ సందేహాలు ఉంటాయి. యవనస్తులకు ఉండే సందేహాలు వేరు, వృద్ధులకు ఉండే సందేహాలు వేరు, పసిపిల్లలకు ఉండే సందేహాలు వేరు. అన్ని సందేహాలను ఎవరు నివృత్తి చేయాలి? కనికరపడి వారి మీద. నీవు కనికరపడపోతే నువ్వు ఇప్పుడు ఈ ప్రశ్న అడగటానికి వీల్లేదు, కుదరదు, నాకు టైం లేదని వాయిదా వేసుకొని వెళ్ళకూడదు. ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. అది తీరకపోతే వాళ్ళు దేవుళ్ళలోకి రారు. మధ్య యూట్యూబ్లో ఎవడో చాలా సందేహాలు ఉండి క్రైస్తవంలోకి వచ్చి సేవ చేసిన వాడు కూడా, ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి సేవ చేసిన వ్యక్తి కూడా మళ్ళీ తప్పిపోయి హిందువుల్లో కలిసిపోయినోడు ఒకడు యూట్యూబ్లో కనపడుతున్నాడు. పేరు చేసి కొన్ని డౌట్లుండి ఆ డౌట్లు క్లారిటీ రాక ఏం చేశాడు? కొంతమంది సేవకులను అడిగాడు, వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు, ఇతరులకు నచ్చలేదు. మరి సరైన సేవకులు ఇంకెవరన్నా ఉన్నారని వెతికాడా అంటే వెతకలేదు. సరే, ఆయన వెతకలేదు. అలాంటి వాళ్ళ సందేహాలు తీర్చాలంటే సీనియర్స్ ఉంటారు కదా, ఆయన ఎక్కడైతే ట్రైనింగ్ అయ్యాడో వాళ్ళు తీర్చాలి ఖచ్చితంగా. తీర్చకపోతే ఏమైపోయాడు? తప్పిపోయాడు. అలాంటి వ్యక్తి మీద కనికరము చూపి ఏం చేయాలి? ఆడి సందేహాలన్నీ తీర్చాలి. తీరిస్తే ఏమవుతావు? అగ్నిలోకి వాడు వెళ్లకుండా వాడిని తప్పించిన వాడు అవుతావు. కింద మాట 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి. శరీర సంబంధమైన వాని అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోనక దేనిని? వ్యక్తిన? అందులో ఉన్న శరీర సంబంధమైన అపవిత్రతన దేనిని అసహించుకోమన్నాడు? మనం ఎవరిని అసహించుకుంటాం?
చెప్పండి. ఏలియా గారు ఆ అబద్ధ బోధ ఆ ప్రవక్తలందరినీ అసహించుకొని తీసుకెళ్ళి కీషోను వాగు దగ్గర చంపేశాడు, వధించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అదే కీషోను వాగు దగ్గర మనం ఏం చేయాలి? పెంటగా ఉండే వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు, కీషోను వాగు దగ్గరికి వెళ్ళారు, అక్కడే వధించేసి మనం వాళ్ళలో ఉన్న పాపాన్ని వధించి వాళ్ళని రక్షించాలి. క్రైస్తవులకు ఇప్పుడు మనం చేయాల్సిన వధ ఇది. ఎలా వధించాలి? ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్న, అదే శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని ఆ పాపాన్ని, వాడు తొడుక్కున్న అంగీని ద్వేషించండి, దాన్ని తీసేసి అతన్ని పరిశుద్ధపరచండి. ఎలా పరిశుద్ధపరచాలి అంటే మనకున్న ఆయుధాలు వాక్యం. ఆ వాక్యం ఎంత పవర్ఫుల్లో చెప్తున్నాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము ఏలియా గారిలాగా మేము కత్తిబట్టి 450 మందిని మోసకోత కొయ్యం. ఎవరు? క్రైస్తవులైన మనం శరీరదారులమై నడుచుకుంటున్నా శరీర సంబంధమైన యుద్ధాలు మేము కత్తి పట్టము, కర్ర పట్టము, బాంబులు వేయము, గన్నులు పట్టము, ఏమి చెయ్యము. కానీ మాకు ఆయుధాలు ఉన్నాయి, మాకు చంపటానికి ఆయుధాలు ఉన్నాయి. ఏమి ఆయుధాలు? మా శరీర సంబంధమైన ఆయుధాలు, కనపడే ఆయుధాలు మా దగ్గర ఏమీ లేవు. కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవి. మా దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటంటే, దేవుని దగ్గర పెద్ద పెద్ద దుర్గాలు ఉంటాయి చూసారు. దుర్గం అంటే చుట్టూ ఉండే పెద్ద ప్రహరీ గోడ. మనం మాట్లాడుకున్నాగా ఎరికో గోడ ఎంత వెడల్పు ఉంటుందంట? 4 రథాలు వరుసనే పోతే, రథాలంటే అర్థం కాకపోతే 4 బస్సులు ఒకదాని పెట్టిన ఒకటి పెడితే ఎంత వెడల్పు ఉంటాయో అంత వెడల్పులో పట్టణం చుట్టూ గోడ ఉందంట. అంటే దాన్ని దుర్గము అంటారు. అంటే ఎవరో ఛేదించలేని ఒక భయంకరమైన గోడ. ఆ దుర్గాల్ని దేవుని ఎదుట మన ఆయుధాలు ఏంటంట? దుర్గాల్ని ఛేదించగలిగినంత బలము కలిగిన ఆయుధాలు. ఏంటి ఆయుధాలు? ఆయుధాలు ఏంటి? వాక్యం. వాక్యమైన ఆయుధం కాదు, వాక్యానుసారమైన మన జీవితం. ఆయుధాలు ఏంటి? వాక్యానుసారమైన మన జీవితం అవతల వాడిని పటాపంచలు చేసేది. వాడి చుట్టూ దుర్గాలు కట్టింది సాతానుగాడు కట్టిన బలమైన కోటల్ని మనం ఏం చేయాలి? వాడు కానీ 7 సార్లు ఎరుకో పట్టణం చుట్టూ గోడ చుట్టూ తిరిగి 7వసారి దేవునికి స్తుతి చేస్తే గోడలన్నీ ఏమైనాయి? బద్దలైపోయినాయి. అంత దుర్గాల్ని ఒక నోటి మాటతో బద్దలు చేశాడు ఆ రోజు. ఈరోజు మన ప్రవర్తన ద్వారా దేవుని ఎదుట దుర్గాలను సైతం పడగొట్టజాలినంత ప్రవర్తన మనలో ఉండాలి. ఏలియా గారిలో దేవుడు చెప్పినప్పుడు అదే చేశాడు, వాళ్ళందరినీ చంపించేశాడు. ఈరోజు మనం వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని చంపాలి, వాళ్ళని పరిశుద్ధులుగా తీర్చడానికి మన ప్రవర్తనే మన దగ్గర ఉన్న ఆయుధం. అహింసవాదం, కీడును సహించేవాళ్ళు, హింసించినా తిరిగి వారి గురించి క్షమించమని ప్రార్థన చేసే ఇలాంటి క్యారెక్టర్లు మనలో ఉంటే అవి ఎంత బలము కలిగినవి? దేవుని ఎదుట దుర్గాలను పడదోయినంత బలం కలిగిన ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. కనపడతాయి, ఇవి కనపడతాయి. ఎప్పుడు? సందర్భం వచ్చినప్పుడు కనపరుచుకోవాలి. సందర్భం రానంత వరకు అందరూ భక్తుల్లాగానే కనపడతారు. అవతలోడు తిట్టినా, కొట్టినా, దూషించినా, హింసించినా అప్పుడు ఆ ఆయుధం బయటకు తీస్తాం చూసారా? ఆ ఆయుధంతో అవతల వాడిని దెమ్మ తిరిగేటట్టు కొట్టాలి. అప్పుడు మనం జయశాలం అవుతాం. ఏలియా గారి కంటే పవర్ఫుల్ మనం ఇప్పుడు, తెలుసా? ఏలియా గారు శరీర సంబంధమైన కార్యక్రమం చేశాడు, అందరూ చూస్తుండగా ఒక మహత్కార్యాన్ని చేశాడు అక్కడ. కానీ మనం చేసే మహత్కార్యం ప్రకృతిలో యేసుక్రీస్తు వారి తర్వాత శిష్యులు చేశారు, శిష్యుల తర్వాత మనమే చేసేది. ఆయన శిష్యులకి శిష్యులుగా మనం ఉన్నాం కాబట్టి మనం ప్రవర్తన ద్వారా ఎదుటోడు దెమ్మ తిరిగే దెబ్బలు కొట్టాలి. ఆ దెబ్బకి ఎవడో తట్టుకోలేడు. అవతలోడు కొడితే తిరిగి కొట్టడం సహజంగా మనిషిలో జరిగే క్రియ. అవతలోడు తిడితే తిరిగి తిట్టడం సహజంగా మనిషిలో తిరిగే ప్రతీకార చర్య. కానీ అవతలోడు తిట్టినా, కొట్టినా ప్రభువా వీడిని క్షమించని ప్రార్థన చేయటానికి ఎంత గట్స్ కావాలో తెలుసా? ఎంత కంట్రోలింగ్ పవర్ కావాలో తెలుసా?
ఎంత సాధన చేస్తే ఆ పవర్ మనకు వచ్చింది? లోపల ఉన్న ఆత్మ సహాయాన్ని కోరుకుంటేనే ఆ కెపాసిటీ మనకు వస్తుంది. అవే దేవుని ఎదుట దుర్గాలను పడజోయడానికి జాలినంత బలము కలిగిన ఆయుధాలు అవే. కత్తి లేదు, కర్ర లేదు, బాంబు లేదు, AK-47 లేదు, ఏమీ లేవు. కానీ వీటన్నిటికంటే పవర్ఫుల్ ఏంటి అని అంటే ప్రభువారు నేర్పించిన లక్షణాలే నీ క్యారెక్టర్ అయి ఉండాలి. ఆ క్యారెక్టర్లో ఎవరినైనా పడగొట్టవచ్చు. అవతలోడు కీడు చేశాడు, మనం ఏం చేయాలి? వాడికి లోకంలో ఎవడు అలా చేయలేడు. మేలు చేసినోడికి మేలు చేయటం కామను, మేలు చేసినోడికి కూడా కీడు చేయటం ఇంకా కామను. కానీ కీడు చేసిన వాడికి సైతం మేలు చేయటం దైవత్వం. ఈ దైవపు లక్షణాలు ఎప్పుడైతే మనం ప్రదర్శిస్తామో అప్పుడు అవి ఏం చేస్తాయి? అణుబాంబు కంటే భయంకరంగా అవతలని పేల్చేస్తాయి. అవతలలో ఉన్న రాక్షసత్వాన్ని, కఠినత్వాన్ని, ఆ దయ్యపు తత్వాన్ని బద్దలు కొట్టేస్తాయి. ఎప్పుడు మనం ఆ లక్షణాలని క్రియ ద్వారా కనపరిచినప్పుడు. అది మనకిచ్చిన దేవుడిచ్చిన ఆయుధం. ఆ ఆయుధాలు శరీరాన్ని కళ్ళకి కనిపించేవి కాదు, కానీ ఎంత బలం కలిగినాయి అంటున్నాడు? దేవుని ఎదుట 5వ వచనంలో అంటున్నాడు, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ఎలా పడదోశాడు? గొడవపడ్డా? చెప్పండి, ఎవరితో అన్న ఫైటింగ్ చేశాడా పౌలు గారు? లేదు. కానీ అన్నిటినీ పడదోశాడంట. ఏటేటిని పడదోశాడు? దేవుని ఎదుట దుర్గాలను అడ్డగించు, జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి వితర్కాలని పడదోశాడు. దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఎక్కడైతే అడ్డగిస్తున్నారో ఆ వితర్కాలని పడదోశాడు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి, సాతానుగాడు క్రీస్తులో నుండి వాడిని చెరపట్టుకెళ్ళాడు. కానీ వాళ్ళని మళ్ళీ మనం ఏం చేయాలి? చెరపట్టి కిషోను వాగు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళలో ఉన్న పాపాన్ని వధించి, ఏ ఆయుధాలతో? వాక్యానుసారమైన ప్రవర్తన కలిగిన ఆయుధాలతో వాళ్ళని అక్కడ వాళ్ళలో ఉన్న పాపాన్ని వధించి ఏం చేయాలి? క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినట్లు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సమస్తమైన విధేయతకు, అవిధేయతలకు ప్రతిదండన చేయ సిద్ధపడి. అవిధేయతకు ప్రతిదండన, అవిధేయులకు కాదు. అక్కడ ఏలియా గారు అవిధేయులకు ప్రతిదండన చేశారు, ఇక్కడ అవిధేయతకు ప్రతిదండన చేయాలి. ఆ వ్యక్తిలో ఉన్న పాపానికి ప్రతిదండన చేయాలి. సాతానుగాడు చెరపట్టాడు, అలాంటి వారిని వాళ్ళలో ఉన్న పాపాన్ని చంపేసి, వాళ్ళలో ఉన్న ద్వేషాన్ని, అసూయను, వీటన్నిటినీ చంపేసి క్రీస్తుకు లోబడినట్టుగా వాళ్ళని చెరపట్టి తీసుకురావాలి. ఇది మనం చేయాల్సిన యుద్ధం. కర్మెలులో మనకు వచ్చిన అనుభవం ఏంటి చెప్పండి? ఫలభరితమైన సంఘంలో వాళ్ళని చేర్చాలి. వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని, చెడుని, సాతాను యొక్క క్యారెక్టర్ అన్నిటినీ చంపేసి క్రీస్తుకు లోబడినట్టుగా మనకి దేవుడిచ్చిన వాక్యానుసారమైన ప్రవర్తన ద్వారా వాళ్ళతో యుద్ధం చేసి, వాళ్ళలోని పాపంతో యుద్ధం చేసి క్రీస్తుకు లోబడినట్టుగా మనం వాళ్ళని తీసుకురావాలి, మార్చాలి. అది మనం చేసే యుద్ధం. ఈ యుద్ధానికి ఇంకెవడు మాట్లాడటానికి అవకాశం లేదు. కొడితే కొట్టని, తిడితే తిట్టని, చంపితే చంపని, హింసిస్తే హింసించని, మనం ఏమీ రెస్పాన్స్ లేదు. దేవుడికి మొరపెడతాం. ఆయన చిత్తమైతే వాళ్ళకి ప్రతీకారం తీరుస్తాడు, లేదు ఆయన చిత్తం కాకపోతే నిన్ను హాయిగా అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. ఈ యుద్ధంలో అవతల వాళ్ళైనా ప్రాణాలు కోల్పోవచ్చు, మనం ప్రాణాలు కోల్పోతే ఏమవుతాం? హ్యాపీగా దేవుని దగ్గర ప్రవక్తలలో హ్యాపీగా వాళ్ళతో ఆ కాలంలో జరిగిన విషయాలన్నీ ముచ్చటించుకుంటూ, అసలు అది ఎలా చేశారు ఏలియా గారు, ఇది ఎలా చేశారు ఏలియా గారు, మీకు భయమే లేదా, మీకు బాధే లేదా, ఒంటరిగా వాగు దగ్గర ఎలా గడిపారు, ఏ వాగు? కెరీతు వాగు దగ్గర ఎలా గడిపారు, ఉదయం కాకులు వచ్చి సాయంత్రం కాకులు వచ్చి ఆహారం పెడుతుంటే వాడితో ఏమన్నా మాట్లాడారా, అయ్యేమన్నా సమాచారం చెప్పినాయా? ఇలాంటి విషయాలన్నీ మనం అడగవచ్చు. పౌలు గారు కనపడతారు, అనేక మంది భక్తులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ అక్కడ కనపడితే ఎన్ని మాటలు ఉంటాయండి, ఎంత చరిత్ర ఉందండి. ఇప్పుడు మనకు తెలిసింది కొంతే ఇక్కడ బైబిల్లో. మనకు తెలియచేయని ప్రతి విషయం కూలంకషంగా వాళ్ళతో మనం మాట్లాడుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఇలాంటి యుద్ధం చేసి మనం శత్రువుల్లోని చెడుని ఓడించి
వాళ్ళలో నుంచి ఒక భక్తుడిని తీసుకొని క్రీస్తుకు చేరపట్టేటట్టు మనం తీసుకురావాలి. ఇదంతా ఎక్కడికి వెళ్ళారు? రాజుల గ్రంథానికి వెళదాం. మళ్ళీ కీషోను వాగు దగ్గర నుంచి ఆయన ప్రయాణం ఎక్కడికి సాగింది? కీషోను వాగు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అహాబుకు చెప్పాడు, వర్షం వస్తుంది, త్వరగా రాబోతుంది, నువ్వు రథం వేసుకొని ఇజ్రాయేలుకు పారిపో అని చెప్తే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ నుంచి కర్మెలు పర్వతానికి వెళ్ళాడు. 42వ వచనం, 41, 40. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ఆహాబుతో వస్తున్నది కానీ ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మెలు పర్వతానికి పోయి నేల మీద పడి ముఖము కప్పుకొని మోకాళ్ళ మధ్య ఉంచుకొనేను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడము అనగా వాడు మెరక ఎక్కి పారదూచి ఏమీ కనపడలేదు అనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని నేను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, ఆ పనివాడితో చెప్తున్నాడు ఏలియా గారు, ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆటంకపరుచుకున్నట్టు నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారిని పంపెను. అతడు అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. అంటే 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ భయంకరంగా వర్షం స్టార్ట్ అయింది. మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, ఏలియా గారిని యెహోవా చెయ్యి బలపరచగా అతడు నడుం బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునకు, ఈయనేమో రథాలు గుర్రాల మీద యెజ్రెయేలుకి వెళ్ళాడు ఆహాబు. ఈయన్ని దేవుడు బలపరిస్తే ఎలా వెళ్ళాడు? ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళాడు. అంటే గుర్రాల పరుగు కంటే దేవుడు శక్తినిస్తే మన పరుగే త్వరగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాడు? యెజ్రెయేలుకి వెళ్ళాడు. అక్కడ నుంచి ఇక విషయం అంతా ఏమో తెలిసింది. ఎవరామె? ఆహాబు యొక్క భార్య యెజబెలుకి తెలిసి ఏలియా గారు ఆ ప్రాంతంలో, కర్మెలు ప్రాంతంలో ప్రవక్తలందరినీ చంపించాడంట. అసలు ఆయన ప్రాణం నేను తీయకపోతే మీ దేవుడే నాకు గొప్ప అపాయం కలిగజేయాలని ఒక ప్రతిజ్ఞ బోనింది. మంగమ్మ శబ్దంలాగా యెజబెలు శబ్దం. ఆ శబ్దానికి ఏలియా గారు, ఏమంటే ఇన్నిసార్లు దేవుడి మాట తూచా తప్పకుండా విని ధైర్యంగా రాజు దగ్గరికి, రాజు కోటలోకే ప్రవేశించి ఒక్కడే ధైర్యంగా ఆహాబుతో మాట్లాడాడు. ఇశ్రాయేలుని శ్రమ పెట్టేవాడు నువ్వే అంటే, నేను కాదు, నువ్వు మీ తాత ముత్తాతలే శ్రమ పెట్టారని ధైర్యంగా మాట్లాడు. రాజు అంటే చక్రవర్తి. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు 10 గోత్రాలకి ఈయనే రాజు కాబట్టి అలాంటి రాజుతో ధైర్యంగా, నేను కాదు శ్రమ పెట్టేవాడిని, నువ్వు నీ తాత ముత్తాతలు. మనం అంటావా? ఏమయ్యా క్రైస్తవులందరినీ పాడు చేస్తున్నావు అంటా, నువ్వేంటి అని ఒక అధికారి వచ్చి అడిగాడు అనుకోండి, కలెక్టర్ వచ్చి అడిగాడు అనుకోండి, మనం ఏమంటాం? అయ్యగారు నేను కాదండి, ఏదో సువార్త చెప్పుకున్నాను బతిలాడుతాం, దిగజారిపోతాం. కానీ రాజు ముందు ఎలా చెప్పాడు? ధైర్యంగా. అంత ధైర్యవంతుడు బలహీన క్షణంలో ఏమైపోయాడు? పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? చూడండి, బెయేర్షెబాకు పారిపోయాడు. అక్కడ నుంచి బెయేర్షెబాకు పారిపోయాడు. ఈ మజిలీలన్నీ మనం ఆలోచించట్లేదు కానీ బెయేర్షెబా నుండి పారిపోయి బదరీ వృక్షం కింద దాక్కొని అక్కడ కూర్చోండి, చచ్చిపోతానయ్యా, ఇంకెందుకు నాకు చంపేయి, పెద్దోళ్ళ కంటే నేను బెత్త గొప్పవాడిని కాదు, ఇప్పుడు దాకా నీ పరిచర్య చేశాను చాలులే, ఇక వదిలేసే, నన్ను చంపే అని దేవుడిని అడిగితే దేవుడు నువ్వు నోరు మూసుకో, నేను చెప్పింది చెయ్యి అని మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు. 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడిని కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఏం ఆన్సర్ చెప్పలే దేవుడు. ఒక దూతను పంపించి, ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పములు, నీళ్ల బుడ్డి కనపడింది. కనుక అతడు భోజనము చేసి తిరిగి, దేవదూత వచ్చాడు, లేపాడు, భోజనం పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, హ్యాపీగా తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. ఎందుకు నాకు ఆహారం ఇచ్చావు ఏంటని ఏం క్వశ్చను చేయలే. మళ్ళీ కాసేపటికి దేవదూత వచ్చి 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన
హోరేబునకు వచ్చాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఆయన? బయర్షెబా నుండి, అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు కర్మేలు నుంచి ఇజ్రాయేల్కి వెళ్ళాడు. ఇజ్రాయేల్ నుంచి బయర్షెబాకు వచ్చాడు. బయర్షెబా నుండి ఇప్పుడు హోరేబు అనే దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. అక్కడ నుంచి హోరేబుకి దూరం ఎంతో తెలుసా? 320 కిలోమీటర్లు అంట. అక్కడ నుంచి కర్మేల్ దగ్గర నుంచి లెక్కేస్తే ఇంకా మనం ఈ మధ్యలో లెక్క ఇలా కర్మేల్ నుంచి ఇజ్రాయేల్కి పారిపోయాడు. ఇజ్రాయేల్ నుంచి బయర్షెబాకు వచ్చాడు. బయర్షెబా నుండి హోరేబుకి వచ్చాడు. ఈ మెలికలు కూడా లెక్కేసామనుకోండి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ 320 కిలోమీటర్లు అనుకుంటే సుమారుగా ఇప్పుడు 40 రాత్రింబగళ్ళు ఆయన ఎన్ని రోజులు భోజనానికి, ఎన్నిసార్లు దేవదూత వచ్చి భోజనం నీళ్ళు ఇచ్చింది? 2 సార్లు భోజనం నీళ్లు దేవదూత వచ్చి లేపాడు, ఇచ్చాడు, అయిపోయింది. ఆ 2 రోజులు భోజనం 2 సార్లు, 2 రోజులు కూడా కాదు, 2 సార్లు భోజన బలము చేత ఆయన ఇంకేమీ తినకుండా ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేశాడు. ఇప్పుడు సుమారుగా 320 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉండొచ్చు? 8 కిలోమీటర్లు. రోజుకి 8 కిలోమీటర్లు అంటే 40 × 8 సుమారుగా 320 కిలోమీటర్లు. రోజుకి 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇది 2 సార్లు తిన్న భోజనంతో. ఈ భోజన బలం కంటే ఆయనకి ఏ బలం ఎక్కువ ఉంది? దేవుని బలం ఉంది. దేవుడు బలపరచగా ఆహాబు కంటే ముందుగా ఇజ్రాయేలుకు పరిగెత్తాడు. అలాంటి పవర్ ఉంది. అంటే దేవుడు ఎప్పుడు ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్ళిపోవటమే. కాకపోతే ఆ కాసేపు పిరికితనంతో ప్రాణం పోతుంది, నన్ను చంపడానికి చూస్తున్నారని భయపడిపోయాడు. కానీ ఎక్కడికి పంపించాడు? మళ్ళీ హోరేబు అనే దేవుని పర్వతమైన హోరేబు పర్వతానికి వెళ్ళాడు. ఈ పర్వతం హోరేబు అనగానే మనకి పాత నిబంధనలో చాలా సందర్భాలు గుర్తురావాలి. ప్రస్తుతానికి నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు వచ్చిన ఒక ప్రాంతం ఉంది. 3వ అధ్యాయము. ఇశ్రాయేల్ రావటానికి ముందు మోషే గారిని ఇశ్రాయేలు బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశానికి పంపటానికి దేవుడు ఒక దేవదూతను పంపించి ప్రత్యక్షమై పొదలో, కాలుచున్న పొదలో ఒక ఉపదేశాన్ని మోషే గారికి ఇచ్చారు. ఆ ప్రాంతం పేరు చూడండి, 3:1 నిర్గమకాండం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక పొద నడిమి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు ఆ అగ్ని వలన ఆ పొద మళ్ళుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి చూచి ఈ గొప్ప వింత చూచేదని అనుకున్నాను. దానికి చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. యెహోవా ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అతడు చిత్తము ప్రభువా అనేను. చాలండి. ఎక్కడ కనిపించాడు దేవదూత? హోరేబులో ఒక పొద, మళ్ళుచున్న పొదలో దర్శనం. అంటే హోరేబు అనేది ఇక్కడ మనకు పరిచయం కాకమునుపు ఆల్రెడీ మోషే గారికి పొదలో దేవుడు అదే పర్వతం దగ్గర ప్రత్యక్షమై దేవదూత ద్వారా జరగాల్సిన విషయాలు తెలియచేశాడు. 17వ అధ్యాయం. ఇశ్రాయేలు వెళ్ళాడు, మోషే గారు వెళ్ళాడు. ఇశ్రాయేలీని అది ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొస్తున్న ప్రయాణంలో వాళ్ళకు వాటర్ అయింది. అప్పుడు ప్రత్యక్షమైంది ఇక్కడే. ఈయన ఇంటికి వెళ్ళాడు, భార్య పిల్లలను తీసుకొని మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో అనేకమైన మహత్కార్యాలు చేసి ఇశ్రాయేలుని విడిపించి తీసుకొని వస్తున్న ఆ కాలంలో నీళ్ళైనాయి ఇశ్రాయేలీలకి. 6 లక్షల కాల్బనం, స్త్రీలు పురుషులు పిల్లలు కాక 6 లక్షల కాల్బనం. వీళ్ళందరినీ తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ నీళ్ళైతే అదే ప్రాంతానికి వచ్చారు. 17వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఇదిగో అతడు హోరేబులోని అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలకు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని
మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మొరీబా అనియు పేర్లు పెట్టెను. అంటే దానికి హోరేబుకి మరొక పేరేంటి? మస్సా అంటే శోధించుట అని అర్థం, మొరీబా అంటే వాదము అని అర్థం. అంటే ఈ హోరేబు పర్వతానికి మస్సా అని మొరీబా అని అంటే శోధించుట, వాదం పెట్టుకున్నారు కాబట్టి వాదం అనే పేర్లు వాళ్ళు అక్కడ పెట్టారు. అంటే ఇక్కడ ఇదే ప్లేస్లో మళ్ళీ మోషే గారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది కూడా ఇదే పర్వతం మీద. అంటే హోరేబు పర్వతానికి చాలా పేరుంది, చాలా చరిత్ర ఉంది. మోషే గారికి కనిపించడం మాత్రమే కాదు, మళ్ళీ అరణ్య ప్రయాణంలో వీళ్ళకి నీళ్ళైతే అక్కడ ఆ బండలో నుంచి, ఆ హోరేబు పర్వతంలోంచి బండలో నుంచి వీళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. ఇదే పర్వతం మీదకి మోషే గారిని పిలిచి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. అది కూడా ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2వ వచనం. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. అంటే ఎక్కడిచ్చాడు నిబంధన మోషే గారికి? అదే హోరేబులో ఇచ్చాడు. మలాకి 4:4లో కూడా ఇదే మాట ఉంటుంది. ఒకసారి అది కూడా చూసి ముందుకు వెళదాం. మలాకి గ్రంథం చివరి పుస్తకం పాత నిబంధనలో 4వ అధ్యాయం 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయుల అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. ఇంకా క్లారిటీకి ఇచ్చాడు. ఎక్కడంట? అది హోరేబు కొండ మీద నా సేవకుడైన మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి నా కట్టడలు విధులు అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను అంటున్నాడు. అదే హోరేబు కొండ మీద వీళ్ళు ధర్మశాస్త్రాన్ని తీసుకున్నారు కానీ మోషే గారి ద్వారా అదే కొండ దగ్గర వీళ్ళు ఏం చేశారంటే దేవుడికి మనస్తాపాన్ని కలిగించే అతి భయంకరమైన విగ్రహారాధన కూడా ప్రారంభించింది అక్కడే. ఒకసారి ఆ సందర్భం వద్దులే కానీ 32వ అధ్యాయంలో ఉంటుంది నిర్గమకాండం, చూస్తారా? 32వ అధ్యాయము నిర్గమకాండం మొదటి నుంచి. మోషే కొండ దిక్కకుండా తడవ చేయుట ప్రజలందరూ చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమయ్యనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమార్తెలకు, మీ కుమార్తెల కుమార్తెలకు చెవులకు ఉన్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో. ఎక్కడికి వీళ్ళకి బంగారం అంటే ఐగుప్తులోంచి వచ్చేటప్పుడు ఐగుప్తులు వీళ్ళకిచ్చి దరిద్రాన్ని వదిలించుకున్నారు. సొమ్ము పోయినా దరిద్రం వదిలించుకోండి అంటారు చూసారా, 10 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు ఆ దరిద్రుడిని వదిలించుకోండి అంటారు. వీళ్ళు అంత విసిగించారు. అంటే దేవుడు మోషే గారి ద్వారా చేసిన కార్యక్రమాలను బట్టి వీళ్ళు వదిలిపోతే చాలు, ఆ సొమ్ము పోయినా పర్లేదని వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ చెవులకు ఉన్న బంగారు పోగులు, మెడలో ఉన్న నగలు ఇవన్నీ ఇచ్చేశారంట ఐగుప్తీయులు. అవి ఇప్పుడు నాకు ఇచ్చేయండి అంటున్నాడు. ఎవరు? అహరోను గారు. ఎందుకు? దూడం చేయటానికి. దేవుడు వ్యతిరేకమైన విగ్రహారాధన ప్రారంభించాడు ఇక్కడే. అప్పుడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపముని ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా ఇదే అనేది. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బళ్ళు, సమాధాన బళ్ళు అర్పించి అప్పుడు ప్రజలు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే మొట్టమొదటగా అదే హోరేబు ప్రాంతంలో దేవుడు మోషే గారికి దర్శనమిస్తే, ఇక్కడికి వచ్చేసరికి అదే హోరేబు ప్రాంతంలో మోషే గారు కొండ మీదకి వెళ్ళి ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు దిగి వచ్చేలోపు ఏం జరిగింది? ఘోరమైన విగ్రహారాధన ప్రారంభమైంది. హోరేబుకి ఇంత చరిత్ర ఉంది. అదే హోరేబు గారి దగ్గరికి ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు?
దేవుడు ఏలియా గారిని తీసుకొచ్చాడు. ఆయన హోరేబు దగ్గరకు వచ్చి ఎక్కడున్నాడో చూడండి, రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో. ముగిస్తాను. అక్కడ ఉన్న ఒక గుహలో చేరి ఏం చేశాడు? గుహలో బస చేశాడు. హోరేబు దగ్గరకు రమ్మన్నాడు కదా అని హోరేబు దగ్గరకు వచ్చి గుహలో బస చేశాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నువ్వేమి చేయుచున్నావని అతన్ని అడుగుగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలు తోసివేసి నీ బలిపీఠం మీద నీ బలిపీఠాలను పలగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను. ఏం చేస్తున్నావయ్యా గుహలో అంటే, ఇదిగో ఈ మాట చెబుతున్నాడు. అందరూ విగ్రహారాధకులు అయిపోయారు, నేను ఒక్కడనే నీకోసం రోషం కలిగిన వాడినై ఉన్నాను అన్నాడు. ఓకే అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని చెప్పాను. ఏం చెప్పాడు? గుహలో ఉంటే కుదరదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలంటే పర్వతం పైకి వెళ్ళాలి. మోషే గారు ఎక్కడికి వెళ్ళి తెచ్చాడు? పర్వతం కిందని చేశాడా, పైకి వెళ్ళి తెచ్చాడా? పర్వతం పైకి వెళ్తే దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? హోరేబు పర్వతం పైకి వెళితే అక్కడ ఏమొచ్చింది? దేవుని సన్నిధి వచ్చింది, సముఖం వచ్చింది. పర్వతం పైకి వెళ్తే దేవుని సముఖంలో నీకు ఏం చేయాలో అక్కడ దేవుడు చెప్తాడు. అదేగా చెప్పాడు, నువ్వు పర్వతం పైకి పోయి యెహోవా సముఖమందు నిలిచి ఉండని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపు సంచరింపగా బలమైన పెనుగాలు లేచెను. 3 సార్లు 3 ఎఫెక్ట్లు జరిగినాయి. అయినా దేవుడు అక్కడ ప్రత్యక్షం కాలేదు. సైలెంట్గా నెమ్మదిగా ఉన్న సమయంలో ఏం చేశాడు? 15వ వచనం, అంతటి యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఎక్కడికి వచ్చాడు? హోరేబుకి వచ్చాడు. అంటే 320 కిలోమీటర్లు లేదా 400 కిలోమీటర్లు సుమారుగా ప్రయాణం చేసి హోరేబుకి వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నాడు, దమస్కుకి వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు దాన్ని డమస్కస్ అంటారు కదా. హోరేబు నుండి దమస్కుకి వెళ్ళమంటున్నాడు. హోరేబు నుండి దమస్కు అంటే సుమారుగా 400 కిలోమీటర్లు అంట. ఏంటి ప్రయాణాలు? బస్సు ఇచ్చాడా, రైలు ఇచ్చాడా, వాహనం ఇచ్చాడా, గాడిద ఏమన్నా ఇచ్చాడా, గుర్రం ఏమన్నా ఇచ్చాడా, ఏమన్నా వాహనం ఇచ్చాడా దేవుడు అంటే? ఏమి లేదు, అంతా వాకే. వాక్, రన్నింగ్, నడవటం లేదా పరిగెత్తడం. ఏలియా గారు ఆ రోజుల్లో ఎంత బలం ఉందో, మరి ఎంత సామర్థ్యం ఉందో, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడో మనకు తెలియదు. కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నోరు మూసుకొని వెళ్ళిపోతున్నాడు. మరి ఆయన కుటుంబం పరిస్థితి ఏంటో, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో, భార్య పిల్లలు ఉన్నారో లేదో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఆయన చేస్తూనే ఉన్నాడు. గుహలో దాక్కున్న వ్యక్తిని పర్వతం పైకి వెళ్తే అక్కడ ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ప్రత్యక్షమై ఏం చెప్పాడు? మళ్ళీ నువ్వు దమస్కుకి వెళ్ళి ఏం చేయాలి? చెయ్యాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళితే నీకు అర్థమైపోద్ది. అక్కడ చెయ్యాల్సిన కార్యక్రమాలు దేవుడి సన్నిధికి వెళితే తప్ప నీకు అర్థం కాదు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. మనం ఇంట్లో దాక్కుంటే మనకు దేవుని విషయాలు ఏం చేయాలో మనకే అర్థం కాదు. ఇల్లు గడప దాటి బయటకు వచ్చి దేవుని సన్నిధిలో అంటే సంఘములో కూర్చుని బైబిల్ని ధ్యానిస్తే, బైబిల్ని పరిశీలిస్తే అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో నీకు అర్థమైంది. ఆ దమస్కులో ఏమేం చేయాలని చెప్పాడు? అక్కడ కింద చదివితే మూడు కార్యక్రమాలు చేయాలని ఆదేశించాడు. అంటే కొండ పైకి వెళ్తే, దేవుని సన్నిధికి వెళితే అక్కడ నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఇంట్లో కూర్చుంటే మాట్లాడతాడా? సంఘానికి రాకపోతే నీకేం తెలియదు. ఇంట్లో కూర్చుంటే ఏమీ తెలీదు. గుహలో కూర్చుంటే ఏం తెలియదు. నేను ఒక్కడనే ఉన్నాను భక్తుడని సంబరపడుతున్నాడు ఆయన. దేవుని సన్నిధికి వెళ్తే వారు బాబు చాలామంది ఉన్నారా, నువ్వు ఒక్కడవే కాదురని ఓపెన్ చేశాడు అక్కడ దేవుడు లాస్ట్లో. నువ్వు ఒక్కడవే కాదు, బయలుకు మోకాళ్ళు ఉన్నని వారు నాకు ఎంతమంది ఉన్నారన్నాడు? 7,000 మంది. 18 అయినను ఇశ్రాయేలు వాళ్ళు బయలుకు మోకాళ్ళు ఉనకయ్యు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయ్యు ఉండు 7,000 మంది నాకు ఇంకను. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఏమర్థం కాదు. నేను ఒక్కడనే భక్తుని పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటావు. బయటికి వస్తే ఎంతమంది భక్తులు ఉన్నారో అర్థమైంది. బయటకు వస్తే దేవుని సన్నిధిలోకి వస్తే నువ్వు ఏమేం చేయాలో వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు నీ కర్తవ్యం ఏంటో నీకు అర్థమైంది. సైలెంట్గా కూర్చుంటే నీకేమీ అర్థం కాదు. హోరేబులో దేవుడు
ఏలియా గారికి చెప్పిన చెప్పండి ముందు జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో హోరేబు పర్వతం మీదకి వెళితే తప్ప దేవుడు చెప్పలే. గుహలో ఉంటే దేవుడు ఈ కార్యక్రమాలు ఏవి చెప్పలేదు. దేవుని సన్నిధిలోకి వెళితే దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏం చేయాలో ఆయనకి చెప్పాడు. ఈరోజు కూడా సంఘంలోకి వచ్చి వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు. మనకు పనేమి లేదనుకుంటున్నాయి చాలా సంఘాలు. అయ్యగారే పని అంతా అయ్యగారే చేసుకుపోతాడు. మనం జస్ట్ అలా సంఘానికి వెళ్ళి కాసేపు మోకరించి ఆమె అనగానే ఇంటికి వెళ్ళిపోవటమే పని అనుకుంటున్నారు. నీ భుజాల మీద దేవుడు పెద్ద భారం పెట్టాడు అన్న విషయం చెప్పట్లా. మిగతా సంఘాల్లో ప్రతి ఒక్కరూ దేవుని కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ ఏలియా గారిని. ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధికి వెళితే పని చెబుతాడా చెప్పండి, చెబుతాడా చెప్పడా? ప్రతి ఒక్కరికి పని ఉంది. ఆ పని దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరిస్తే నీకు విషయం అర్థమైంది. కాబట్టి ఈ మజిలీల్లో ఏలియా గారికి దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి మనకేం ఆజ్ఞలు ఇస్తున్నాడో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆజ్ఞల ప్రకారంగా మనం నడవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో ఏలియా గారిలాగా మనం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మిగిలిన వారం వచ్చే వారం మిగిలిన విషయాలు ఆలోచిద్దాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, మరొకసారి మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా ఏలియా గారి ప్రయాణం అంతా మీ చిత్తానుసారంగా ఉంది. ఒకే ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మీ చిత్తానుసారంగానే ఆయన ప్రయాణాలు జరిగినాయి. మరణాపేక్ష కలిగిన వాడై ఆ యెజబెలు యొక్క ఆ తీవ్రమైన వార్నింగ్కి భయపడిపోయి ప్రాణ భయంతో ఆ ఒక్క సందర్భంలోనే బయర్షెబాకు పారిపోయాడు. కానీ మిగతా ప్రయాణం అంతా తండ్రి మీ చిత్తానుసారంగానే జరిగిందని వాక్యాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అవును తండ్రి, మానవ మాత్రులను శరీరంలో ఉన్నాము కనుక ఆ మాత్రం ప్రాణభయం ఉంటుంది. కానీ అది కూడా మీ సన్నిధిలోకి వెళితే అలాంటి ఏలియా గారు తిరిగి మళ్ళీ ఆహాబును దర్శించే పరిస్థితిలోకి వెళ్ళే అంత ధైర్యాన్ని మీరు ఇచ్చారయ్యా. ఒకప్పుడు భయపడి పారిపోయిన ఏలియా గారు తిరిగి మళ్ళీ అదే ఆహాబు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వగలిగినంత సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని తిరిగి మీ బిడ్డకు మీరు అనుగ్రహించారు. ఈ చిత్తమైతే వచ్చేవారం మిగిలిన విషయాలు నేర్చుకోవడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇప్పటి వరకు విన్న మాటలు దుష్టుడికి అప్పగించకుండా వారు ఆత్మీయంగా వాటిని తీసుకొని మా కర్తవ్యం ఏంటో మేము ఎరిగి ఆ కర్తవ్యాన్ని అనుసరించే వారంగా మా దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటో తెలుసుకొని ఆయుధాలతో శత్రువులో ఉన్న బలహీనతను, శత్రువులో ఉన్న అవిధేయతను తీసివేసి మీకు బలర్పించి వారిని క్రీస్తుకు చెరపట్టి తీసుకొచ్చే విధంగా మా ప్రవర్తన సరిచేయమని కోరుకుంటూ, వచ్చిన వారందరికీ ఉన్న అవసరాలు మీకు తెలిసినైనా ప్రతి అవసరత క్రీస్తులో తీర్చండి. మీ చిత్తమైతే వారిని ఇంకా బలపరిచి స్థిరపరచమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. రేపటి నుంచి జరగబోయే VBS తరగతులను ఒక క్రమమైన పద్ధతిలో జరిగించి అనేకులకు సత్యవాక్యాన్ని ఎలా పిల్లలకు నేర్పించాలో మీరు నేర్పించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, VBS పరిచర్యకు ఎంతోమంది సహకారులుగా సిద్ధమయ్యారు. మిగిలిన వారిని కూడా రేపి వారికి ప్రేరణ దయచేసి దానికి సహకరించవలసిందిగా వారిని జ్ఞానంతో నింపమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.